ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వైసీపీ హయాంలో చడీ చప్పుడు లేని మల్లవల్లి ఇండస్ట్రియల్ హబ్ కూటమి ప్రభుత్వ చొరవతో పారిశ్రామిక కళ సంతరించుకుంటుంది. భూ కేటాయింపులు దక్కించుకున్న యాజమాన్యాలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. నిర్మాణ పనులు జోరందుకోవడంతో ఆ ప్రాంతం కార్మికులతో సందడిగా మారింది. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయని సంతోషం వ్యక్తం అవుతోంది. కృష్ణా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం మల్లవల్లి పారిశ్రామికవాడపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం 1467 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 427 మంది పారిశ్రామికవేత్తలకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించింది. వైసీపీ హయాంలో అక్కడ ఎకరా భూమిని 80 లక్షలకు పెంచేశారు. అంత చెల్లించలేక అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఫలితంగా అప్పట్లో మల్లవల్లి భూములు చిట్టడవుల్ని తలపించాయి. పరిశ్రమల సందడి లేక ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక మల్లవల్లికి మళ్లీ కలొచ్చింది. భూములు పొందిన పారిశ్రామికవేత్తలు నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా చేస్తున్నాం. బాగా అవతలలో కూడా కట్టాము. 3 నెలలు 4 నెలలు బట్టి ఇక్కడ చేస్తున్నాము. డైలీ 20 మంది వస్తాం. గతంలో చాలా ఇబ్బందులు పడ్డామండి. అది బాగుంది మాకు. ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా పెరిగి రావాల్సిన ఇండస్ట్రియల్ కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి వస్తామన్నారు. వాళ్ళు కూడా వచ్చి అన్ని కంపెనీలు స్టార్ట్ అయితే మాలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతారు. ఉపాధి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. బీహార్, బెంగాళూళ్ళు ఇక్కడున్న తెలుగు మేస్త్రులు చాలా మంది ఉన్నారు. దాదాపు ఒక 10 టీముల పైన ఇక్కడ వచ్చేస్తున్నాయి. 10 నుంచి 20 టీముల వరకు. ఇంకా కంపెనీస్ వస్తే ఇంకా ఎక్కువ టీములు పనిచేసే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తలకు ఎకరా భూమిని పాత ధరకే అంటే 16.5 లక్షలకే కేటాయించింది. భూమి విలువ అందుబాటులో ఉండడం, మౌలిక సదుపాయాలు కల్పిస్తుండటంతో చాలా మంది పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఒకవైపు జంగిల్ క్లియరెన్స్, మరోవైపు నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. మల్లవల్లి చుట్టుపక్కల 25 గ్రామాల ప్రజలు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. తమకు చేతి నిండా పని దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ జేసీబీ ఇప్పుడు బాగానే నడుస్తున్నాయి. అన్ని మామూలుగా కంపెనీల్లో పుట్టింగ్లని, జంగిల్ క్లీనింగ్లని, ఫ్లాట్స్ వస్తున్నారు, క్లీన్ చేయించుకుంటున్నారు. కన్స్ట్రక్షన్ కూడా బాగానే మొదలుపెట్టారు. మాకు పని బాగా దొరుకుతుంది. గతంలో కొంచెం డల్గానే ఉండి ఇప్పుడు పర్లేదు సార్. ఇక్కడ మేము 4-5 జేసీబీలు నడుపుకుంటున్నాం. ఇక్కడ కూడా మొత్తం 5-6 బళ్ళు జేసీబీలు ఉన్నాయి. బాగానే తిప్పుకుంటున్నాం. ప్రస్తుతం మల్లవల్లిలో 60 నుంచి 65 సంస్థలు నడుస్తున్నాయి. ప్రభుత్వం 300 యూనిట్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించగా వారంతా ఒక్కొక్కరుగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇంకో 4 నెలల్లో పూర్తి స్థాయిలో పరిశ్రమల నిర్మాణం జరుగుతుందని కార్మికులు చెప్తున్నారు. చదువుకున్న తమ పిల్లలకు పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయని, తమకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి బాగానే జరుగుతుంది మా పనులు ఇక్కడ ఏరియాలో. మల్లవల్లి ఏరియా, ఇండస్ట్రీ ఏరియా మొత్తం కాఫీ పనులు. ఈ కంపెనీలో అయితే మొత్తం 700 మంది ఉన్నారు. చిల్లర ముల్లరగా చేసేవాడు ఊళ్ళో. అంతేలాగా ఫ్యాక్టరీలో లేవు. ఇప్పుడైతే పరిసరానికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ప్రస్తుతం మల్లవల్లిలో సందడి వాతావరణం నెలకొంది. అనేక వేల మంది ఈ మల్లవల్లిలో సివిల్ అలాగే ఇతర వర్కులు చేసేందుకు రావడంతో మల్లవల్లిలో పరిశ్రమల్లో శరవేగంగా నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వెళుతున్నారు. కెమెరామెన్ నాగరాజుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మల్లవల్లి, కృష్ణా జిల్లా.